హాయ్ టీమ్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. హ్యాపీ వీకెండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా మీకు ఇప్పుడు రెండు విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను. అందులో మొదటిది వైరల్ పే వన్ ఆపర్చునిటీ. సో ఈ వన్ ఆపర్చునిటీ యాప్ అనేది సక్సెస్ఫుల్గా 25,000 డౌన్లోడ్స్ కంప్లీట్ చేసుకొని చాలా చక్కగా జనాల్లో విపరీతంగా అన్ని జిల్లాల్లో, తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో, ఇటు చూస్తే తమిళనాడు, తెలంగాణ, అదేవిధంగా కొన్ని వేరే నార్త్ స్టేట్స్లో కూడా మన వైరల్ పే అనేది అడుగుపెట్టింది. కంపెనీ పబ్లిక్గా అనౌన్స్ చేయకముందే 25,000 డౌన్లోడ్స్ కంప్లీట్ చేసుకుంది మన వన్ ఆపర్చునిటీ యాప్. సో కంగ్రాచులేషన్స్ వన్ అండ్ ఆల్. ఇప్పటిదాకా దాదాపు 1,300 మంది దాకా మన దగ్గర మొబైల్ రీఛార్జ్, అదేవిధంగా డిటిహెచ్ రీఛార్జ్, అదేవిధంగా బస్ టికెట్స్, అదేవిధంగా ఫ్లైట్ టికెట్స్ సక్సెస్ఫుల్గా చేసుకున్నారు, ₹1 ఖర్చు పెట్టకుండా. అది ఎలా సాధ్యం? మీ అందరికీ తెలుసు అది ఎలా సాధ్యమో. వన్ ఆపర్చునిటీతోనే సాధ్యం. మీ ఖాళీ సమయాన్ని ఇప్పటిదాకా ఎక్కడెక్కడో వేస్ట్ చేశారు. ఇప్పుడు వన్ ఆపర్చునిటీలో మీ ఖాళీ సమయాన్ని కేటాయించండి. మొదటి రీఛార్జ్ మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోండి మొదటి నెలలోనే, ఓకేనా? సో నెక్స్ట్ మంత్ నుంచి మీ రీఛార్జ్ అమౌంట్ అనేది మీ జోబుల నుంచి పడకూడదండి. సో ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే, కాకి విత్తనాలు తెలుసా మీకు? అంటే ఈ పదం ఎందుకు వాడాను అని అంటే, చాలామంది కూడా మీ యొక్క రెఫరల్ లింకు యూట్యూబ్లో, అదేవిధంగా మీ గ్రూప్స్లో షేర్ చేసేసి, సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్పకుండా మీ రెఫరెన్స్తో వాళ్ళు జాయిన్ అయిపోతున్నారు. అది మీ బాధ్యత సార్. యాక్చువల్గా మీ బాధ్యత. ఎందుకు రెఫరల్ లింక్ ఇస్తున్నామో తెలుసా? రేపు వాళ్ళు పొద్దున్నే పాల ప్యాకెట్ కొనే దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు జరిగే ప్రతి ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో నుంచి మీకు వాళ్ళకైతే ఎంత క్యాష్ బ్యాక్ అయితే వస్తుందో దాంట్లో నుంచి సగం క్యాష్ బ్యాక్ మీకు వస్తుంది. ఉదాహరణకి మన దగ్గర ఒక పర్సను లాస్ట్ వీకు ఒక డిటిహెచ్ రీఛార్జ్ చేశారు. ₹22 క్యాష్ బ్యాక్ వచ్చింది అతను రెఫర్ చేసినటువంటి వ్యక్తికి. తినికి ఎంత వచ్చింది? దాంట్లో సగం, హాఫ్, 50%, ₹22 తినికి వచ్చింది. అంటే సారీ, ₹11 ఇతనికి వచ్చింది. తనకి 22, దానిలో హాఫ్ ₹11 రెఫర్ చేసినటువంటి వ్యక్తికి వచ్చింది. సో ఎక్కడన్నా ఉందా సార్ చరిత్రలో? చరిత్ర తిరగేసి చూడండి ఒకసారి. ఎక్కడన్నా ఉందా ఈ విధంగా అతను పొద్దున్న పాల ప్యాకెట్ కొన్న దగ్గర నుంచి నైట్ వరకు ఎన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసినా దాంట్లో నుంచి క్యాష్ బ్యాక్, దాంట్లో నుంచి సగం క్యాష్ బ్యాక్ ఇతనికి వస్తుంది కదా. సో అలాంటప్పుడు అతని బాధ్యత మీదే కదా. రెఫరల్ మీరు ఇచ్చారు, మరి అతనికి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరు క్లియర్ చేయరు సార్? అతని ద్వారా మీరు బెనిఫిట్ అయితే పొందుతున్నారు కదా. బెనిఫిట్ పొందుతున్నప్పుడు మరి తనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మీరే రెస్పాండ్ అవ్వాలి, మీరే టేక్ కేర్ చేయాలి. మీకు రెఫరల్ ఇచ్చేదే అందుకు, ఓకేనా? సో అలా కాకుండా ఎవరైనా రెఫరల్ ఇచ్చేసి వదిలేశారనుకోండి, వాళ్ళు కనుక కంపెనీని అప్రోచ్ అయితే మేమేం చేస్తాము? చక్కగా అంటే కాకి వెళ్తూ వెళ్తూ ఒక విత్తనాన్ని ఎక్కడన్నా తుప్పల్లోనో చెత్తలోనో పడేస్తే ఆ విత్తనం కనుక మొలకెత్తుతుంటే మేమేం చేస్తామంటే ఆ విత్తనాన్ని తీసుకెళ్ళి మంచి సుగంధ పరిమళాల తోటలో పెడతాము. అక్కడ ఆ విత్తనాన్ని మేము పెంచుతాము, ఆ విత్తనాన్ని మేము పెద్ద చేస్తాము. సో దానివల్ల సమాజానికి ఉపయోగపడేలా చేస్తాము. మేము 10,000 మందికి నెలకు 5 లక్షల నుంచి పైన సంపాదించే లీడర్స్ కోసం చూస్తున్నాం సార్. అంతేగాని రెఫరల్ కోడ్ ఇసిరేసి మీరే చేసుకోండి, మేము సపోర్ట్ ఇవ్వమంటే, సో అలాంటి వాళ్ళు లీడర్స్ ఎలా అవుతారు? లీడర్ అంటే ఏంటి? సో టీంకి సపోర్ట్ చేసే వ్యక్తే కదా లీడర్, ఓకేనా? సో మళ్ళొకసారి చెప్తున్నాను, దయచేసి మీరు రెఫరల్ కోడ్ ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళకి సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎలాగో రెఫరల్ కోడ్ ఇస్తున్నారు కదా, సబ్జెక్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే దానికి సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ కనుక మీరు గ్రూప్స్లో అప్లోడ్ చేస్తే హ్యాపీగా సరదాగా వాళ్ళు మీ అండర్లోనే ఉంటారు. వాళ్ళు ఏ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసినా సరే మీకు అది బెనిఫిట్ అవుతుంది కదా. సో ఇప్పటికే చాలాసార్లు కూడా ఈ విషయాన్ని నేను మీకు చెప్పాను. సో రిక్వెస్ట్ అండి, ఎందుకంటే చాలా కష్టపడి టీముని రిక్రూట్ చేసుకుంటాం. సో యువర్ నెట్వర్క్ ఈజ్ ఈక్వల్ టు యువర్ నెట్ వర్త్, తెలుసు కదా ఆ విషయం మనకి. సో ఎవరు కూడా ఏ ఒక్క వ్యక్తిని వదలమాకండి. కంపెనీ అన్అఫీషియల్గానే 25,000 డౌన్లోడ్స్ సాధించింది అంటే రేపు కంపెనీ అఫీషియల్గా మార్కెటింగ్ చేస్తే ఎన్ని డౌన్లోడ్స్ వస్తాయండి? ఊహించుకుంటారా? మీకు అసలు జనాలు దొరకరు వాస్తవంగా. మేము అఫీషియల్గా కంపెనీ మార్కెట్లోకి వస్తే మీరు రెఫర్ చేసుకోవడానికి వ్యక్తులు దొరకరు.
చక్కగా ఈ సమయాన్ని, బీటా టెస్టింగ్ జరిగేటువంటి ఈ సమయాన్ని సక్సెస్ఫుల్గా యూజ్ చేసుకోండి. కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, క్వైట్ కామన్. ఏదన్నా ఇనీషియల్గా చేసినప్పుడు, ఇనీషియల్గా ఏదైనా సాఫ్ట్వేర్ డెవలప్ చేసినా, ఏదైనా మెడిసిన్ డెవలప్ చేసినా టెస్టింగ్స్ జరుగుతాయి. ఇప్పుడు అదే టెస్టింగ్స్ మన 25,000 మంది జరుగుతున్నాయి. సక్సెస్ఫుల్గా 1,200 నుంచి 1,400 మంది ఆల్రెడీ ఇందాక చెప్పా కదా, రీఛార్జ్లు, ఫ్లైట్ టికెట్స్, బస్ టికెట్స్ అన్నీ చేసుకుంటున్నారు. సో అదేనండి సక్సెస్. కోట్లు ఒకేసారి కోట్లు రావు సార్, ఎవరికి రావు. మీరు చరిత్ర తిరగేసి చూసుకోండి, కోట్లు ఎవరికి రాలా. చిన్న చిన్నగా కష్టపడితేనే లక్షలు, కోట్లు ఎర్న్ చేయొచ్చు. ఏదో సరదాగా వచ్చేసాము, మనం ఏదో చేసేద్దాము, ఇన్వెస్ట్మెంట్ పెట్టేద్దాము అనుకుంటే నో, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. మీరు వేరే ఏ కంపెనీలో కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టద్దండి. 1000, 10,000, 50,000, 1,00,000 ఇన్వెస్ట్మెంట్ పెడితే మా ఫ్రెండ్ ఎవడో చెప్పాడు, మా అన్న ఎవడో చెప్పాడు, మా తమ్ముడు ఎవడో చెప్పాడని మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ పెడితే ఉన్న రిలేషన్ బ్రేక్ అయింది, ఉన్న డబ్బులు పోతాయి. ఓకేనా? సక్సెస్ఫుల్గా మళ్ళొకసారి చెప్తున్నా, వన్ ఆపర్చునిటీ 25,000 డౌన్లోడ్స్ సక్సెస్ఫుల్గా రీచ్ అయింది. నెక్స్ట్ మన టార్గెట్ 50,000 అండి. ఈ మంత్ ఎండ్ కల్లా కూడా మనం 50,000 చేయాలి. ప్రతి ఒక్కళ్ళు కష్టపడండి. కష్టపడే వాళ్ళని కంపెనీ ఐడెంటిఫై చేస్తుంది. మీకు కంపెనీ సైడ్ నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు కూడా అందుతాయి. ఓకేనా? యాజ్ ఎ సీఈఓగా నేను ఒక మాట ఇస్తున్నాను, వైరల్ పే సీఈఓగా. ఏంటి అని అంటే, మీలో 10,000 మందికి నెలకు 5 లక్షల కంటే ఎక్కువ సంపాదించే అద్భుతమైన అవకాశం. ఇనీషియల్గా ఏదైనా చిన్నగానే ఉంటుంది, దాన్ని తట్టుకొని ముందుకెళ్ళామా 100% భవిష్యత్ అనేది, మన భవిష్యత్తుతో పాటు నెక్స్ట్ జనరేషన్స్ కూడా చాలా అద్భుతంగా ఉండబోతారు. సో మీకు అన్ని రకాలుగా మేము సపోర్ట్ ఉంటాం కంపెనీ సైడ్ నుంచి. రైటా? ఓకేనా? థ్యాంక్ యూ. ఏదో సీరియస్గా మాట్లాడుతున్నాను అనుకోమాకండి, సీరియస్ ఏముంటుంది. ఆల్రెడీ నిన్న మొన్న కూడా చెప్పాను కదా, మన టీం అంటే మన వైరల్ పే యూజర్స్ నుంచి 10,000 మందిని ఫిల్టరేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాము. దాంట్లో ఒక 30-40 మెంబర్స్ని ఆల్రెడీ ఫిక్స్ చేసేసాము. మాకు తెలిసిపోతుంది ఎవరు ఎలా వర్క్ చేస్తున్నారో ఏంటని. ఓకేనా? రైట్ అండి. మీరు కూడా స్మార్ట్ వర్క్ చేయండి, సక్సెస్ఫుల్గా పిన్ కోడ్ హెడ్ అవ్వండి, నెలకు 5 లక్షల కంటే ఎక్కువ సంపాదించుకోండి. రెఫరల్ కోడ్ పంపించిన ప్రతి ఒక్కరికి కూడా మీరు సబ్జెక్ట్ చెప్పాలి. ఓకేనా? రైట్ టీమ్, థ్యాంక్ యూ. మీ నరసింహారెడ్డి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.